ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను అనేక మంది యవనస్తులతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, కొంతమంది వివాహం కొరకు సిద్ధపడుతున్నటువంటి యవనస్తులు ఏ విధంగా వివాహానికి నడిపించబడాలి, దేవుని యొక్క వాక్య ఉద్దేశంలో ఎలా మనం నిర్ణయాలు తీసుకోవాలి, ఇలాంటివి అడుగుతున్నట్లు గమనించాను. అందుకనే నేను ఈ సమయంలో మరి వివాహానికి ముందు అనగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మీద ఈ యొక్క వర్తమానం ఇవ్వాలని చెప్పి ఆశపడుతూ ఉంటున్నాను. వాక్య విధానంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు ఏ విధంగా మరి వివాహానికి నడిపించాడు, అనేక మందిని వాక్యంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి మనకి. మొట్టమొదటిది ఏంటంటే ఆదాము హవ్వలకి వివాహం చేసిన దాన్ని చూస్తాం. అనగా ఆదాముని దేవుడు నిర్మించిన తర్వాత ఆదాము ప్రకటింపు నుంచి హవ్వని నిర్మించినట్టు చూస్తాం. అయితే హవ్వను చేసేటప్పుడు ఆదాము గాఢ నిద్రలో ఉన్నాడు అనేటువంటిది మనం వాక్యంలో చదువుతాం. ఆయన నిద్ర లేవటంతోనే హవ్వని తీసుకొని వచ్చి ముందు పెట్టేశాడు. కాబట్టి ఆయన వెంటనే ఆమెను చూడటంతోనే మరి ఒక పెద్ద కవిత్వం చెప్పినట్టు కూడా మనం గమనిస్తాం. అయితే నేను ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, మరి ఆ హవ్వ ఆదాముని సెలెక్ట్ చేసుకోవటానికి కానీ, ఆదాము హవ్వని సెలెక్ట్ చేసుకోవటానికి కానీ దేవుడే కారణం అవుతాడు. అనగా అప్పుడు ఎవరు లేరు. అనేక మంది ఆదాములు లేరు, అనేక మంది హవ్వలు లేరు. కాబట్టి ఆదాముకి ఒక్క ఆమె కనిపిస్తుంది, హవ్వకి ఒక్క అతనే కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవటంలో వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అయిపోయిందన్నమాట. కానీ ఈ దినాల్లో చాలా మంది ఆడపిల్లలు కనిపిస్తూ ఉంటారు మనకు. కాబట్టి చాలా మంది అబ్బాయిలు కనిపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మరి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి మనం? ఏ విధంగా తీసుకుని వచ్చినటువంటి వాళ్ళైనా కానీ మరి దేవుని ఉద్దేశంలో వారిని దేవుడు నడిపిస్తూ ఉంటున్నట్లు మనము దేవుని యొక్క వాక్య విధానంలో నేర్చుకుంటున్నాము. అనగా ప్రార్థన చేసి ఆ విధంగా మనము నిర్ణయాలు తీసుకుంటున్నాము. ఖచ్చితంగా చేయవలసినటువంటి అవసరత ఉన్నదన్నమాట. ఆదాము హవ్వకు ఆ అవసరత లేకుండా అయిపోయింది. కానీ మనకు మాత్రం అవసరం ఉన్నది. ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా. ఎవరిని నీ కొరకు ఏర్పాటు చేశాడో నువ్వు తప్పకుండా మరి దేవుని సన్నిధికి వెళ్ళి అడగాల్సి ఉంది కదా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయంలో నేను మీతో వాక్య విధానంలో మాట్లాడాలని చెప్పి ఆశపడుతూ ఉంటున్నాను. గమనించండి, నేను మీతో ఈ పవర్ పాయింట్ స్లైడ్స్ షేర్ చేస్తూ దాని వాక్య విధానంలో మీతో మాట్లాడాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. కాబట్టి గమనించండి, నేను మీతో చెప్తూ ఉంటున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవటానికి, మీరు చక్కగా వినడానికి, అన్నీ కూడా చక్కగా అర్థం చేసుకోవటానికి వీలుంటది అని చెప్పి నేను తలంచుతూ ఉంటున్నాను. గమనించండి, వివాహానికి సిద్ధపడటానికి ముందు కొన్ని సలహాలు. అనగా ఈ వాక్యానుసారంగా నేను అనేక విషయాలని స్టడీ చేస్తూ దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులతో, ఇంకా ఇతరులు రాసినటువంటి అనేకమైనటువంటి అనుభవజ్ఞులు చెప్పినటువంటి విషయాలను బట్టి, పుస్తకాలను బట్టి నేను కొన్ని ఫ్రేమ్ చేసి నేను ముందుకు తీసుకొని వస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని అంటున్నాము ఆంగ్లంలో. అయితే అనగా వివాహానికి ముందు కొన్ని సలహాలు తీసుకోవాల్సినటువంటి వారిగా ఉంటున్నాం అన్నమాట. గమనించండి ఇప్పుడు. కాబట్టి ఈ సమయంలో మరి మొట్టమొదటిగా మనం చూస్తున్నట్లయితే ఈ సమాజం ఎలా ఏర్పడింది, మనం ఉంటున్నటువంటి సమాజం ఎలా ఏర్పడింది, మనం ఉంటున్నటువంటి సమాజం అనేది ఆలోచించినప్పుడు ఈ సమాజము కొన్ని కుటుంబాల యొక్క కలయిక అన్నమాట. ముందు ఒక కుటుంబం, తర్వాత ఇంకో కుటుంబం, తర్వాత ఇంకో కుటుంబం, అట్లా కొన్ని కుటుంబాల యొక్క కలయికే ఈ సమాజం అన్నమాట. అయితే ఎప్పుడైతే మంచి కుటుంబాలు అన్ని ఒక చోట ఉంటావో ఆ సమాజము మంచి సమాజంగా ఉంటుంది. గమనించండి, మంచి కుటుంబము అంటే అర్థం ఏంటంటే అన్ని విషయాల్లో కూడా మంచి అని మాట్లాడుతుంటాం మనం, మంచి అని. కాబట్టి మనం తలంపుల ప్రకారము మంచి అనేది ఏమనుకుంటున్నావో అలాంటి కుటుంబాలన్నీ కలిస్తేనే మంచి సమాజం ఏర్పడుతుంది. చాలాసార్లు ఏమంటామంటే మనం సమాజం చెడిపోయింది,
అని అంటాం. ఎవరు సమాజం అంటే మనమే కదా! అంటే సమాజం చెడిపోయిందనంటే ఎవరు చెడిపోయినట్టు? మనమే కదా చెడిపోయింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇతరులను బ్లేమ్ చేసేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటామన్నమాట. కాబట్టి మంచి కుటుంబము ఉండాలి అంటే కొన్ని కుటుంబాలు కలిస్తే మంచి సమాజం అంటున్నాం కదా! మంచి కుటుంబం కావాలంటే ఏం కావాలి మరి? మంచి భార్యాభర్తలై ఉండాలి. ఆ తర్వాత వారికి పుట్టినటువంటి పిల్లలు. వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేస్తారు కదా! వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు. ఈ విధంగా మంచి భార్యాభర్తలు ఉంటే మంచి కుటుంబం ఉన్నది. మంచి సమాజాన్ని మనం చూడగలము. గమనించండి ప్రియమైన వారులారా. కాబట్టి మంచి భార్యాభర్తలు ఉండాలి ఈ సమాజంలో అనంటే ఏం చేయాలి మనం? దానికి వాక్య విధానంలో చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ ది క్రిస్టియన్ మ్యారేజ్ అనగా మన యొక్క వివాహ ప్రాధాన్యత అనగా క్రైస్తవ వివాహ ప్రాధాన్యతను గురించి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి వారం. అనగా మనం చూస్తుంటాం చాలా వివాహాలు జరుగుతూ ఉన్నాయి సమాజంలో. మరి అనేక రకాలైనటువంటి ఆచార వ్యవహారాలతో కూడినటువంటి వివాహాలు చాలా ఉన్నాయి. సామాజిక పరిస్థితులను బట్టి చూస్తున్నప్పుడు మరి వేరు వేరే అదర్ ఫెయిత్స్ లో ఉన్నటువంటి విశ్వాసాల్లో ఉంటున్నటువంటి వారు కూడా అనేక రకాలుగా వివాహాలు చేసుకుంటున్న విధానాన్ని మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం నేర్చుకుంటుంది ఏంటంటే క్రైస్తవ వివాహం యొక్క ప్రాధాన్యతను గురించి మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉంటుంది. అందుకనే ముఖ్యంగా మొట్టమొదటి విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది మనుష్యుని యొక్క ఆలోచన నుండి కానీ మనుషుని యొక్క ఇష్టం బట్టి గాని ఇది కలిగినది కాదు. అనగా క్రైస్తవ వివాహము అనేటువంటిది మనుష్యుని ఇచ్చను బట్టి కలిగినది కాదనమాట. అనగా వీళ్ళుగా ఏదో వివాహం చేసుకుంటే మంచిది అని అది కాదు. మరి ఏంటి? దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ప్రణాళిక అన్నమాట. అనగా దేవుడు ఆదామును నిర్మించిన తర్వాత దేవుడు ఆదాముని గురించి ఆలోచించినప్పుడు అయ్యో ఈ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదే అని చెప్పి తలంచి అతనికి మరి సాటి అయినటువంటి సహకారిగా ఉండటానికి దేవుడు స్త్రీని నిర్మించినట్టు మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ప్రణాళికను గురించి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి వివాహం అనేది దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ప్రణాళిక. తర్వాత దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఆదామును నిర్మించిన తర్వాత ఏమన్నాడంటే ఇతను ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని అనుకుని ఎందుకో తెలుసా? నరుడు అసంపూర్ణుడు అనేటువంటిది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి అంత మాత్రాన మరి స్త్రీ కూడా అసంపూర్ణురాలే. నరుడు అసంపూర్ణుడు, నారి కూడా అసంపూర్ణురాలు. అయితే వివాహం ద్వారా వారిద్దరు ఒక చోటకు వచ్చినప్పుడు ఈ అసంపూర్ణత కలిసి సంపూర్ణతగా ఏర్పడుతూ ఉంటున్నట్లు మనం గమనిస్తుంటాం. గమనించండి ప్రియమైన వాళ్ళ, వివాహం ద్వారా సంపూర్ణతనిచ్చాడు దేవుడు. ఆ తర్వాత ఒక పురుషుడు ఒక స్త్రీతో లేదా ఒక స్త్రీ ఒక పురుషునితో కలిసి హత్తుకొని జీవించుటకు దేవుడు ఎదుట చేసేటువంటి ఒక ప్రమాణాన్ని వివాహము అని అంటున్నాం. అనగా ఈ దినాల్లో చాలా చోట్ల మనం గమనిస్తూ ఉంటున్నాం. అనగా ఒక స్త్రీ ఒక పురుషునితో, ఒక పురుషుడు ఒక స్త్రీతో కలిసి జీవించడానికి దేవుని ఎదుట చేసేటువంటి ఒక ప్రమాణాన్ని వివాహము అని అంటున్నాము. వారిని జతపరిచినది దేవుడు మాత్రమే, మనుషులు కాదు కదా. కాబట్టి అందుకనే మనుషులు జతపరిచినటువంటి వారిని ఎవరు కూడా విడదీయటానికి వీలు లేదని వాక్యించారు. దేవుడు జతపరిచినటువంటి వారిని మనుషులు విడదీయకూడదు అనేటువంటి మంచి సమాజ నిర్మాణంకు మంచి కుటుంబ వ్యవస్థ అవసరం అని ఇందాక కూడా చెప్పుకున్నాము. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా కొన్ని అవుట్లైన్స్ మీ ముందు తీసుకొని వస్తున్నాను నేను. మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా మనం చూడాల్సిన విషయం ఏంటంటే వివాహము అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటిది. కాబట్టి వీరిద్దరిని స్త్రీని పురుషుని జతపరిచేది ఎవరు అని అంటే దేవుడే జతపరుస్తాడు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషులు విడదీయటానికి ప్రయత్నం చేయకూడదు అనేటువంటిది వాక్య విధానంలో మనం నేర్చుకుంటున్నట్టు. కాబట్టి మంచి భార్యాభర్తలుగా ఎవరైనా కట్టబడి ఉంటున్నప్పుడు మంచి సమాజ నిర్మాణము, మంచి కుటుంబ వ్యవస్థ ఉంటుంది.
మంచి సమాజ నిర్మాణం కావాలంటే కుటుంబ వ్యవస్థ మంచిగా ఉండాలి. అది ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నటువంటిది. గమనించండి ప్రియమైనటువంటి వారులారా. తర్వాత మ్యారేజ్ లాస్ ఉన్నాయి. అనగా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయన్నమాట. కొన్ని సూత్రాలు లేకపోతే కొన్ని చట్టము అంటాం చూసారా? చట్టంలో కొన్ని నియమాలు ఉంటాయి. నిబంధనలు ఉంటాయన్నమాట. వివాహము స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఒక మంచి సంబంధం అన్నమాట. దేవుడు ఏర్పాటు చేసిందని ఇందాక చూస్తున్నాం కదా మనం. అలా. వివాహం ఒక్కరితోనే ఒక్కసారే జరగాల్సినటువంటిది. ఇది వాక్య విధానం. వివాహము ఒక్కసారే ఒక్కరితోనే జరగాలి. అయితే చాలా మంది ఈ దినాల్లో 2 సార్లు చేసుకుంటున్నారే అంటే ఇట్స్ డిఫరెంట్ థింగ్. అని వాక్య విధానం మనం గమనిస్తుంది ఏంటంటే ఒక్కరితోనే ఒక్కసారే జరగాల్సినటువంటిది అనేది మనం అర్థం చేస్తాం. తర్వాత వివాహము దేవుడు నిర్ణయించినటువంటిది. అర్థం చేసుకోండి ప్రియమైనటువంటి వారు. ఇందాక కూడా జ్ఞాపకం చేశాను మీకు. వివాహ వ్యవస్థ అనేది దేవుడు ప్రవేశపెట్టినటువంటిది. దేవుడు నిర్ణయించేది వివాహము. కాబట్టి గమనించండి, వివాహము జీవితాంతము కూడా విడరానటువంటి బంధము. అనగా జీవితాంతం విడరాని బంధం అంటే వివాహంలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ప్రమాణం చేస్తారు. మరణము మనలను ఎడబాపు వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టను, నువ్వు నన్ను విడిచిపెట్టవద్దు. ఇలాంటి ప్రమాణాలు చేస్తారు. అందుకనే వివాహము జీవితాంతము విడరానటువంటి ఒక మంచి బంధం. వివాహం అన్నిటిలో ఘనమైనది అని హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తున్నాం. వివాహము అన్నిటిలో ఘనమైనటువంటిది. అయితే చాలా మంది చాలా రీతులుగా ఇలాంటి మాటల్ని హేళనగా చేసి మరి అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటున్నట్లు మనం గమనిస్తాం. అది మానవుల్లో ఉంటున్నటువంటి చెడ్డ బుద్ధిని బట్టి వచ్చినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అనగా వివాహాన్ని గురించి చెడ్డగా మాట్లాడుకోవడం అనేది. కానీ వాస్తవికతను బట్టి ఆలోచించినప్పుడు దేవుని వాక్యములో మాత్రము వివాహం అన్నిటిలో కూడా ఘనమైనటువంటి స్థానము ఉన్నది. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసింది కదా. కాబట్టి గమనించండి ప్రియమైనటువంటి వారు. తర్వాత ఈ వివాహ ధర్మాలు తర్వాత మనం చూస్తున్నప్పుడు దేవుడు ఎందుకు వివాహాన్ని అసలు ఉద్దేశించాడు, వివాహ ఉద్దేశాలు ఏంటి అనేది మనం చూద్దాం. నరుడు సామాజికమైనటువంటి జీవి. నరుడు ఒంటరిగా ఉండలేడు. దేవుడు అనుకున్నదే కదా అది. వివాహము నరుని సాంఘికమైనటువంటి అవసరతలు తీరుస్తుంది అనమాట. వివాహము నరుని యొక్క సాంఘిక అవసరతలు తీరుస్తుంది. అందుకని మనము 2వ అధ్యాయం ఆదికాండము 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ మాట మనం చదవచ్చు. 18వ వచనంలో ఏముంటుందంటే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకో. నరుడు ఒంటరి జీవి కాదు అనేది దేవుడే తలంచినట్టు మనం చూస్తాం. గమనించండి ప్రియమైన వారులారా. నరుని సాంఘిక అవసరతలను తీర్చేటువంటిది వివాహం. సామాజికమైనటువంటి అవసరతలు తీర్చేటువంటిది. ఎందుకంటే ఆయన సామాజిక జీవి కాబట్టి అనేటువంటిది. వివాహము స్త్రీ పురుషుల యొక్క ఒంటరితనాన్ని పోగొట్టేటువంటి. గమనించండి. అనగా ఇందాక అనుకున్నాం, ఆదాము ఒంటరిగా ఉండటం దేవుడు ఇష్టపడలేదు. సాటి అయినటువంటి సహాయాన్ని నీకు నేను చేయాలా అని అనుకున్నాడు నరునికి. అందుకని స్త్రీ పురుషులు ఒంటరితనాన్ని పోగొట్టేటువంటిది. గమనించండి. వివాహ సమయం వచ్చేసరికల్లా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వాళ్ళు ఆ ఒంటరితనం పోగొట్టుకోవటం కొరకు ఎంతో ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. కాబట్టి గమనించండి, స్త్రీ పురుషుల యొక్క ఒంటరితనాన్ని పోగొట్టువేడు. తర్వాత వివాహము స్త్రీ పురుషుల్లో స్వాభావికంగా ఉన్నటువంటి లైంగిక కోరికలు, సెక్షువల్ డిజైర్స్ ని తీర్చేటువంటి అన్నమాట. మరియు జారత్వం నుండి కాపాడుతూ ఉంటుంది. సత్యాన్ని మనం గుర్తించాలి. వివాహము స్త్రీ పురుషుల్లో స్వాభావిక సిద్ధంగా ఉన్న లైంగిక కోరికలు. చాలా మంది ఏమనుకుంటారనంటే, ఆదాము హవ్వ పాపం చేయటం బట్టి వారిలో ఈ యొక్క సెక్షువల్ డిజైర్స్ వచ్చినాయి అని కొంతమంది తప్పుగా ఊహిస్తూ ఉంటారు. సెక్షువల్ డిజైర్ అనేటువంటిది పాపం వలన వచ్చిందేమో అని అనుకుంటారు కొంతమంది. కాదు. దేవుని యొక్క తలంపుల్లో ఆదాములో ముందుగానే ఆ కోరికలను ఉంచాడు.
కానీ స్త్రీని కూడా నిర్మించాలి అని చెప్పి తను తలంచాడన్నమాట. ఎందుకనంటే గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఇందాక మనం అనుకున్నాం ఆదాం అంటే నరుడు అసంపూర్ణుడు, పురుషుడు అసంపూర్ణుడు అనేటువంటిది. కాబట్టి స్త్రీ కావాల్సిన అవసరం ఉన్నది. ఆ అసంపూర్ణతను సంపూర్ణత చేయటం కొరకు. అలాగే ఈ డిజైర్స్ కూడా అన్నమాట. స్త్రీ పురుషునిలో ఉన్నటువంటి ఈ యొక్క లైంగిక కోరికల్ని తీర్చుకోవాలి అని అంటే తప్పకుండా తనకు తానుగా లేదా ఇంకొక పురుషుని ద్వారా ఆ లైంగిక కోరికలు తీరేటువంటివి స్త్రీ ఖచ్చితంగా అవసరము అనేది దేవుడు ఉద్దేశపడ్డాడు. అందుకని స్త్రీలో కొన్ని లైంగిక కోరికలు ఉన్నాయి, పురుషునిలో లైంగిక కోరికలు ఉన్నాయి. వీళ్ళిద్దరు కలిసినప్పుడు లైంగిక కోరికల్లో సంతృప్తి పడతారని గమనించండి ప్రియమైనటువంటి వారు. ఈ సెక్షువల్ డిజైర్ అనేటువంటిది ఇది ఒక పరిశుద్ధమైనటువంటి కోరికగా దేవుడు మానవునిలో ఉంచాడు. అంతేగాని ఇది పాపముతో వచ్చిన కోరిక కాదు ఇది. అందుకని వివాహము అయిన తర్వాతే ఈ యొక్క డిజైర్ తీర్చుకోమని అన్నాడు. అందుకని ఏమంటాడంటే వివాహం అన్నిటిలో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనది అని అంటాడు. గమనించండి. కాబట్టి వివాహము అయిన తరువాతే ఈ డిజైర్స్ మనము సొంత స్త్రీతో తీర్చుకోవాల్సింది, సొంత పురుషునితో తీర్చుకోవాల్సింది. గమనించండి ప్రియమైన వారు. అంటే మనలో ఉన్నటువంటి ఈ సెక్షువల్ డిజైర్స్ వివాహము తర్వాత తీర్చుకోవాలి. ఈ దినాల్లో మనం గమనించినట్లయితే చాలా మంది వివాహానికి ముందే ఈ కోరికలు తీర్చుకోవటానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని ఏమంటున్నామంటే జారత్వము అని అంటున్నాం. అందుకని కొరింథీయులకు రాస్తూ పౌలు గారు ఈ జారత్వం గురించి రాస్తారు. 7వ వచనంలో మీరు చూసినట్లయితే, అనగా జారత్వం అంటే అర్థం ఏంటంటే వివాహము కాకుండానే ఇంకొక స్త్రీతో గాని ఇంకొక పురుషునితో గాని అక్రమ సంబంధం కలిగి ఉంటున్నట్లయితే జారత్వము అని అంటారు. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళు. కాబట్టి ఇంకొక స్త్రీతో గాని ఇంకొక పురుషునితో గాని అక్రమ సంబంధం ఉన్నదా అని అంటే అది జారత్వం అనే పాపంలో ఉన్నాం, వివాహం కాకుండానే. మరి వివాహం అయిన తర్వాత చాలా మంది సొంత భార్య నుంచుకొని ఇంకొక భార్యతో, సొంత పురుషుని ఉంచుకొని ఇంకొక పురుషునితో సంబంధాలు కలిగి ఉంటే దాన్ని వ్యభిచారము అని అంటాం. అర్థం చేసుకోండి. కాబట్టి వివాహం అయిన తర్వాత వ్యభిచారం అంటున్నాం, వివాహం కాకముందు దాన్ని జారత్వం అంటున్నాం. చాలా మంది యవనస్తులు ముఖ్యంగా వివాహం కాకుండానే పరస్త్రీలతో అనగా వేరే అమ్మాయిలతో లైంగిక సంబంధాలు కలిగి ఉంటున్నారు. అఫైర్స్ లో ఉంటున్నారు, లవ్ అఫైర్స్ అంటున్నారు దాన్ని. ప్రేమ చాలా పవిత్రమైనది అని కొటేషన్స్ పెడతారు. కానీ వివాహము తర్వాతే ఆ ప్రేమ భార్య ఎడల చూపించినప్పుడు పవిత్రమైనది. ప్రేమ పిల్లల ఎడల చూపించే ప్రేమ వేరు, భార్య ఎడల చూపించే ప్రేమ వేరు, తల్లిదండ్రుల ఎడల చూపించే ప్రేమ వేరు, స్నేహితుల ఎడల చూపించే ప్రేమ వేరు. ఈ ప్రేమకి చాలా అర్థాలు ఉంటున్నాయి. కాబట్టి ప్రేమ అంటంతోనే ఒకే అర్థం కాదు. కేవలం అమ్మాయిల్ని ప్రేమించటమే, అబ్బాయిల్ని ప్రేమించటమే ప్రేమ కాదు. అర్థం చేసుకోండి ప్రియమైనటువంటి వారు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ సెక్షువల్ డిజైర్స్ తీర్చుకోవటం కొరకు దేవుడు స్త్రీని నిర్మించి ఉంచాడు. అందుకని వివాహం అనేటువంటి బంధములో ఆమెని నీతో జత చేయటం కొరకు ఇష్టపడు. ఒక పురుషుని నిర్మించి ఉంచాడు నీ కొరకు. వివాహం అనే బంధంలో ఆయనతో నువ్వు కలిసి ఉంటున్నప్పుడు నీ డిజైర్స్ తీర్చుకోవటానికి సంతోషంగా చేసుకో. గమనించండి ప్రియమైన వారు. కాబట్టి జారత్వము నుండి మనల్ని వివాహం కాపాడుతుంటుంది. జారత్వం అనే పాపము నుండి మనల్ని కాపాడుతూ ఉంటుంది. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత సొంత స్త్రీతో నువ్వు లైంగిక సంబంధం కలిగి ఉంటున్నప్పుడు అది పాపం కాదు. అర్థం చేసుకోండి, అది జారత్వం కాదు. పెళ్లి కాకుండా ఉంటే జారత్వం. పెళ్ళైన తర్వాత వేరే స్త్రీతో నువ్వు అక్రమ సంబంధం కలిగి ఉంటే వ్యభిచారం అనే పాపంలో పట్టబడతావు. దీని గురించినటువంటి విషయాలు బైబిల్లో చాలా స్పష్టంగా దేవుడు చూపిస్తున్నాడు మనకి. ముందు చూద్దాం ఇంకా విషయాలు ఇవన్నీ కూడా. వివాహము పవిత్రమైనటువంటి సంతానాభివృద్ధికి
దోహదపడుతూ ఉంటుంది. గమనించండి ప్రియమైన వారులారా. వివాహము పవిత్రమైనటువంటి సంతానాభివృద్ధికి దోహదపడుతుంది అంటే అర్థం ఏంటంటే, పవిత్రమైన సంతానాభివృద్ధి అని అంటే భార్యాభర్తలు ఇరువురు కూడా పరిశుద్ధమైనటువంటి వివాహంలో జత చేయబడినప్పుడు వారి యొక్క వివాహంలో వారి ద్వారా పుట్టినటువంటి భార్యాభర్తలు పుట్టినటువంటి పిల్లలు కూడా పవిత్రమైన సంతానంగా ఉంటారు. అర్థం చేసుకోండి. ఇక్కడ నేను మాట్లాడుతుంది పరిశుద్ధత గురించి కాదు. ఇక్కడ పవిత్రమైన సంతానం అంటే అక్రమ సంతానం కాదది అని అర్థం. వివాహము పవిత్రమైన సంతానాభివృద్ధికి దోహదపడుతుంది. అనగా మనకు పిల్లలు పుట్టాలి అని అంటే అవి ఆ సంతానము పవిత్రమైన సంతానం అని పేర్కొనబడాలి అని అంటే క్రమమైనటువంటి రీతిలో స్త్రీ పురుషులిద్దరూ జత చేయబడి ఉండాలి అనేది మనం అక్కడక్కడ మనం వింటూ ఉంటాం. కొంతమంది పిల్లలు ఎవరికి పుట్టారో అని మనం చాలా దూషిస్తూ మాట్లాడుతూ ఉంటాం. గమనించండి ప్రియమైన వాళ్ళు. ఎందుకంటున్నాం అట్లా? అక్రమ సంతానము అని అంటున్నాం. తల్లిదండ్రులు లేకుండా పెరుగుతున్నటువంటి వాళ్ళని మనము చాలా దూషణ పాలు చేసి మాట్లాడుతూ ఉంటాం. చాలా తప్పు విషయం. ఆ విధంగా చేయకూడదు. మంచి సమాజమును నిర్మించవచ్చు. ఎప్పుడు? వివాహము పవిత్రమైనటువంటి సంతానాభివృద్ధి కలిగినప్పుడు వివాహం ద్వారా మనము మంచి సమాజాన్ని నిర్మించవచ్చు. అందుకనే ప్రభు ఏమంటాడంటే మొదటి అధ్యాయం 28వ వచనంలో, ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనంలో చదివినట్లయితే, దేవుడు వారిని ఆశీర్వదించను అనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు. గమనించండి ప్రియమైన వాళ్ళారా, దేవుడు మొట్టమొదటే వీరికి ఇచ్చినటువంటి వర్తమానం ఏంటంటే, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిర్మించండి, దాన్ని లోపరుచుకోండి. మంచి సమాజము అని చూస్తున్నాం. అనగా దేవుని బిడ్డలుగా ఆదాము హవ్వ ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించినట్లయితే మంచి సమాజం నిర్మించవచ్చు. అదేవిధంగా మనము దేవుని చిత్త ప్రకారం, దేవుని ఉద్దేశ ప్రకారము ఒక స్త్రీ పురుషుడు భార్యాభర్తగా జత చేయబడినప్పుడు వారి యొక్క సంతానము ద్వారా మంచి సమాజాన్ని, అనగా దైవ భయము కలిగినటువంటి బిడ్డలుగా పెంచుతాం కాబట్టి వారిని మంచి సమాజంగా కూడా మనం ఈ లోకంలో ఉంచవచ్చు అనేటువంటిది నేర్చుకుంటున్నాం. గమనించండి, వివాహం ద్వారా మానవ విమోచన ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేశాడు. అర్థం చేసుకోండి. వివాహం ద్వారా దేవుడు మానవ విమోచన ప్రణాళికను కూడా ఏర్పాటు చేశాడు. అనగా పాపం చేసినటువంటి మానవుడు మరల తిరిగి దేవునితో సహవాసం కలిగి ఉండాలి అని అంటే దేవుడు ఒక ప్రణాళికను రచించాడు. అందుకని ఏమంటాడంటే స్త్రీ సంతానము ద్వారా, అర్థం చేసుకోండి, 3వ అధ్యాయంలో చూస్తాం మనం. 3వ అధ్యాయంలో మనము చూసినట్టు ఆదికాండం 3వ అధ్యాయంలో అక్కడ మనం 15వ వచనంలో చూస్తాం. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసి నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమి మీద కొట్టుదు. అంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆ తర్వాత 16వ వచనంలో ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందు, నీ భర్తలు నీకు వాంఛ కలుగు, నిన్ను ఏలు. గమనించండి, ఇక్కడ మనం చూసినప్పుడు వివాహం ద్వారా మానవ విమోచన ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేశాడు అనేటువంటిది. వివాహ బంధము సమసమాజమును కట్టుటకు మంచి సిమెంట్ లాంటిది అని అంటాం. భక్తుడు అన్నాడు అనమాట ఆ మాట రాశానికి. వివాహ బంధము సమసమాజమును కట్టుటకు మంచి సిమెంట్ లాంటిది అంటాం. అంటే ఎలా అన్నావు దీన్ని? మంచి సిమెంట్ అయితే చక్కగా అతుక్కొని ఉంటుంది అనమాట. ఎన్ని ఎంత కొట్టినా దాన్ని విడిపోవటానికి ఉండదు, అంటే పగిలిపోదు. వివాహ బంధం కూడా అలాంటిది. మంచి సమాజాన్ని మనం నిర్మించాలంటే ఈ బంధము, అనగా
మంచి సమాజాన్ని కట్టడానికి వీలవుతుందన్నమాట. అనగా మన యొక్క బంధమే మంచి సమాజాన్ని కడుతుంది. గమనించండి ప్రియమైన వాళ్ళారా. కాబట్టి వివాహ ఉద్దేశాలు ఈ విధంగా ఉంటున్నాయన్నమాట. అర్థం చేసుకోండి.